శ్రీరామ శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రమే రామే రామే మనోరమే మనోరమే సహస్ర సహస్ర నామ నామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే వరాననే రామనామ రామనామ వరాననే వరాననే శివ పంచాక్షరి మంత్రాన్ని నుంచి ఒక బీజాక్షరం, అష్టాక్షరి మంత్రాన్ని నుంచి ఒక బీజాక్షరాన్ని తీసుకొని ఆ రామ అనేటటువంటి 2 పదాలు చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆ శ్లోకాన్ని చదివితే సహస్రనామం 1000 సార్లు నామాన్ని పలికినటువంటి ఫలితం భగవంతుడు ఇస్తాడు. అందులో విశేషంగా మనం దేవాలయ సమీపంలో చెప్తున్నాం కాబట్టి అనంతమైనటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. ఎందుకు? ఇంట్లో ఒకసారి రామ అంటే రామ అన్న ఫలితం లభిస్తుంది. కానీ దేవాలయాల్లో మంత్రయంత్ర ప్రక్రియల చేత పూజాధికారులు జరుగుతాయి. కాబట్టి భగవంతుని నామస్మరణ ఒకసారి చేస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితం, ఎన్నోసార్లు ఆ నామాన్ని జపించినటువంటి ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే యుద్ధపూర్వమే చెప్పడం జరిగింది, అయ్యగారులు మంత్రం చెప్తుంటారు. కొన్ని తంత్ర ప్రక్రియలతోని ఆ భగవంతుని కింద ఒక యంత్రం అనేటటువంటిది విగ్రహ ప్రతిష్టాపన కన్నా ముందుగానే పెట్టడం జరుగుతుంది. కాబట్టి మంత్ర యంత్ర తంత్ర క్రియా ప్రక్రియల చేత పూజలు జరుగుతాయి. మరి ఉత్త యంత్రం పెట్టడం, దానికి ఆ విగ్రహం ఏదైతే ప్రతిష్టాపన చేస్తారో ఆ విగ్రహమూర్తి యొక్క బీజాక్షరాన్ని 5 లక్షల సార్లు జపం చేసి ఆ జప ఫలితాన్ని యంత్రానికి దారాదత్తం చేస్తారు వచ్చినటువంటి భక్తుల్ని అనుగ్రహించడానికి. కాబట్టి మంత్రయంత్ర తంత్ర క్రియా ప్రక్రియల చేత పూజాధికారులు జరుగుతాయి. కాబట్టి ఎక్కడైనా దేవాలయంలో ఒకసారి శివ అంటే అనంతమైనటువంటి ఎన్నోసార్లు ఆ శివనామాన్ని జపించిన ఫలితం, ఒకసారి రామ అంటే ఎన్నోసార్లు రామనామాన్ని జపించినటువంటి ఫలితం ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి గట్టిగా మరి ఒకసారి జయకారం చెప్పండి. శ్రీరామచంద్ర భగవానికి జై. సీతా